రాజ్మా టమాటా కర్రీ వండేద్దాం ఈరోజు. ముందుగా ధనియాలు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెప్పలు, చిన్న అల్లం ముక్క, గరం మసాలా తీసుకొని మిక్సీ పెట్టేసుకుందాం. అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి మరొకసారి మిక్సీ పెట్టేసుకుందాం. అందులో టమాటా ముక్కలు కూడా కలిపి మిక్సీ పెట్టేసుకుందాం. పోపు వేగిన తర్వాత రాజ్మా గింజలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కాస్త కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. కాస్త వేగింది రాజ్మా గింజలు. ఇప్పుడు మసాలా, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టేద్దాం. ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. బాగా కలిపేసుకొని కాసిని నీళ్లు పోసి ఉడికించేసుకుందాం. కలిపేసి మూత పెట్టేసి ఉడికించేసుకుందాం. రాజ్మా బాగా ఉడికింది. ఉప్పు సరిచూసాను, ఇవన్నీ సరిపోయాయి. రాజ్మా మెత్తగా ఉడికింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎంతో బాగా రాజ్మా టమాటా కర్రీ రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.